హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు పవన్ ఫైవ్ బ్లాగ్స్. నేను పవన్ కుమార్. ఈరోజు మన ఛానల్లో మనం అన్బాక్సింగ్ చేసి చూడబోయే ప్రోడక్ట్ వచ్చేసి MIVI Duopods A25. ఇది మనకి కంపెనీ పంపిన రివ్యూ ప్రోడక్ట్. మార్కెట్లో ప్రెసెంట్ రీసెంట్గా లాంచ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పాడ్స్ అని చెప్తా, ఇయర్ బడ్స్ అని చెప్తా. ఇది మనకి పాడ్స్ డిజైన్లో స్టైల్లో డిజైన్ చేయబడింది. కంపెనీ అయితే రివ్యూ చేయమని పంపింది. ఇప్పటికొచ్చి ఓపెన్ కూడా చేయలేదు. ఓపెన్ చేసి దీన్ని అన్బాక్స్ చేసి ఇనీషియల్గా దీని ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంది, అసలు దీనికి వర్త్ ఆఫ్ మనీయే కాదా, 1300 బడ్జెట్లో MIVI అయితే లాంచ్ చేసింది. సో ఈ కాస్ట్కి ఈ ఇయర్పాడ్స్ బెస్టా కాదా అనేది మనం కంప్లీట్గా చూద్దాం. దీని ఇనీషియల్ ఇంప్రెషన్స్ కూడా మనం చెక్ చేసి నేను మీకు చెప్తా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూసారు కదా గైస్, ఇది మన ప్రొడక్ట్ వచ్చేసి MIVI Duopods A25. ఇప్పటికొచ్చి దీన్ని నేను సీడీ కూడా ఓపెన్ చేయలేదు. నాకు రీసెంట్గా కొరియర్లో వచ్చింది ప్రొడక్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆబ్వియస్లీ MIVI బ్రాండింగ్, ఇంకా Duopods A25 ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. అలాగే దీని యొక్క ఫీచర్స్ డీప్ అండ్ పవర్ఫుల్ బేస్, ఇంకా మేడ్ ఇన్ ఇండియా అండ్ బ్లూటూత్ 5.1 అంటే కంపెనీ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. అలాగే ప్రతి MIVI ప్రోడక్ట్ మీద ఉన్నట్టు దీని మీద కూడా ఇంజనీర్ దాన్ని మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ట్రైలర్ చూసినట్టు పుష్ ద లిమిట్స్, ఇది వాళ్ళ యొక్క బేసిక్ బ్రాండింగ్ అనమాట. సో అలాగే ఇక్కడ బ్యాక్ చూసినట్లయితే 1 year లిమిటెడ్ వారంటీ ఉంది. అలాగే దీని యొక్క బార్ కోడ్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ప్యాకింగ్ అయితే మరీ ఓవర్గా అయితే ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది. ఓపెన్ చేద్దాం. ఓకే, ఈ బాక్స్ అయితే పక్కన పెడదాం. అండ్ మనకు చూస్తే లాస్ట్ టైం లాగే వారంటీ రిజిస్ట్రేషన్కి వారంటీ కార్డ్ అయితే ఇచ్చింది విత్ MIVI బ్రాండింగ్. అలాగే మనకి వెల్కమ్ లెటర్ మనకి లాస్ట్ టైం MIVI ప్రోడక్ట్లో ఇచ్చింది కదా, సేమ్ అలాగే ఇందులో కూడా ఉంది. అండ్ చూసినట్లయితే MIVI వెల్కమ్ లెటర్, అలాగే Duopods A25 యొక్క వెల్కమ్ మాన్యువల్ అయితే ఇచ్చారు, యూజర్ మాన్యువల్. మొత్తం దీనిలో యూజ్ ఎలా ఉంది, దీని టచ్ కంట్రోల్స్ ఏంటి మొత్తం అయితే మెన్షన్ చేశారు దీనిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మన ప్రొడక్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి ఇది మన Duopods అన్నమాట. ఇక్కడైతే MIVI బ్రాండింగ్ అయితే ఉంది. అలాగే బ్యాక్ అయితే మనకి ఎటువంటి ప్రింట్ ఏమీ లేదు. ఇక్కడైతే మనకి C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఓపెన్ చేద్దాం ఇక్కడ. ఓకే, మనకైతే ఎటువంటి ఇండికేషన్ లైట్స్ కానీ లేదా ఛార్జింగ్ డిస్ప్లే కానీ ఎటువంటివి లేదు ఇండికేషన్స్. లెఫ్ట్ రైట్ అని బడ్స్ అయితే ఉన్నాయి, చూస్తాను. ఓకే, మ్యాగ్నెటిక్ డాక్ ఛార్జింగ్ ఆబ్వియస్లీ అన్ని ఇయర్ బడ్స్కి ఉండే విధంగానే. అండ్ ఈ లుక్ అయితే క్యాజువల్గానే ఉంది, ఏం పెద్ద అప్డేటెడ్ లాగా ఏదైతే ఏం లేదు, క్యాజువల్ ఇయర్పోడ్స్ లాగా ఉంది మనకి. ఇది వచ్చేసి ఇది చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఇయర్ టిప్ డిజైన్తో అయితే వచ్చాయి. ఇక్కడ మనకి ఇన్బిల్ట్ మైక్ అయితే ఉంది రెండింటికి. అండ్ ఇది కూడా మనకి ఇక్కడ ఛార్జింగ్ బాక్స్ అయితే ఉన్నాయి. ఇయర్ టిప్స్ కూడా కంప్లీట్లీ ఇయర్ టిప్ డిజైన్. మనకి ఇక్కడైతే టచ్ కంట్రోల్ అయితే ఇచ్చారు, మనం ఒకసారి కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. అలాగే 2 బడ్స్ మీద కూడా మనకి MIVI బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇది మనకి ఇక్కడ చూసినట్లయితే లైట్ కూడా ఉంది. సారీ, నేను ఇప్పుడే చూసా, ఇక్కడ లైట్ ఇండికేషన్ కూడా వస్తుంది, అంటే రెడీ టు పెయిర్ అనమాట. లైట్ బ్లింక్ అవుతుందంటే. సో నన్ను అడిగితే ఫస్ట్ లుక్ అయితే చాలా బాగున్నాయని చెప్తాను. కంప్లీట్గా ఇయర్ ఫిట్ డిజైన్, అలాగే పెయిరింగ్ ప్లస్ టచ్ కంట్రోల్ కూడా ఉంది. ఓకే, ఇంకా బాక్స్లో వీటితో పాటు ఏం ఇచ్చాడో తెచ్చేద్దాం. ఇదైతే బాక్స్లో ఇది జస్ట్ మనకి ప్యాకింగ్ అంటే ఇందులో ఏం లేదు. అండ్ మనకి ఇదైతే ఒక బాక్స్ని అయితే ఎక్స్ట్రాగా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చూద్దాం ఏంటి. ఓకే, ఇది వచ్చేసి మనకి యూజువల్గా అన్ని ఇయర్ బడ్స్లో ఇచ్చినట్టుగానే టిప్స్ అయితే ఇచ్చారు, ఇయర్ టిప్స్, ఎడిషనల్ ఇయర్ టిప్స్. మనకి ఏదైనా చూసినట్లయితే బేస్డ్ ఆన్ సైజ్ అయితే టిప్స్ వేరీ చేసుకోవచ్చు మనకి అవసరం ఉన్నట్లయితే. పక్కన పెడితే ఇంకా మనకి ఇందులో ఒక
చూసారు కదా, మనకి సి టైప్ కేబుల్, MIVI బ్రాండింగ్ అయితే ఉంది కేబుల్ మీద. ఇదైతే క్వాలిటీ బాగానే ఉంది కేబుల్, మంచి హై క్వాలిటీ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. బేసిక్గా ఇది ఫ్రెండ్స్ అంటే ఇదే అనమాట. ఓకే, ఇప్పుడైతే దీన్ని కనెక్ట్ చేసి మనం ఒకసారి యూజ్ చేసి చూద్దాం ఎలా ఉందో దీని యొక్క క్వాలిటీ అనేది. ఇనిషియల్గా మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్లో బ్లూటూత్ అయితే ఆన్ చేసాము. మనకి ఇక్కడ చూస్తే మనకి బ్లూటూత్లో MIVI Duopods A25 అని అయితే వచ్చింది. కనెక్టింగ్ అవుతుంది. కనెక్ట్ అయినంతసేపు మనకి లైట్ అనేది పాడ్స్ మీద బ్లింక్ అవుతూ ఉంటుంది. వన్స్ కనెక్ట్ అయ్యాక మనకి లైట్ అనేది ఆఫ్ అయింది, అంటే కనెక్టెడ్ అనమాట. వాయిస్ కమాండ్స్ కూడా వస్తున్నాయి, పేర్డ్ నాట్ పేర్డ్ అనేది. అండ్ ఇప్పుడు చూస్తే ఛార్జింగ్ 90% ఉంది మనం ఓపెన్ చేయగానే. సో ఇన్స్టెంట్గా కనెక్ట్ అయింది. కనెక్షన్లో అయితే ప్రాబ్లం ఏం లేదు. బ్లూటూత్ 5.0 చాలా ఫాస్ట్గా కనెక్ట్ అయింది. గైస్ చూసారు కదా MIVI Duopods A25 అయితే. ఇప్పుడు దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం ఒకసారి. నేను మొబైల్కి ఆల్రెడీ కనెక్ట్ చేశాను. ఇది ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఇప్పటికొచ్చి దీన్ని యూజ్ అయితే చేయలేదు, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అనమాట. మనకైతే వాయిస్ కమాండ్స్ వస్తున్నాయి పేర్డ్ అని. అండ్ నెక్స్ట్ టచ్ కంట్రోల్ కూడా బాగానే పనిచేస్తుంది మనకి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ పార్ట్లో మనం ఎక్కడ టచ్ చేసినా టచ్ కంట్రోల్ అయితే అవుతుంది. అలాగే మీరు డిజైన్ చూసినట్లయితే మీకు బయటకైతే ఇక్కడ మీకు MIVI బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే కిందకి మనకి పాడ్స్ డిజైన్లో అయితే ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీరు పాడ్స్ డిజైన్ కావాలి, అది లో బడ్జెట్లో, అండ్ బయటకి కూడా మీకు ఈ సాంగ్స్ వినేటప్పుడు లేదా యూజ్ చేసేటప్పుడు బయట వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా అయితే డిజైన్ చేశారు. సో ఇన్ కేస్ MIVI బ్రాండింగ్లో లో కాస్ట్లో ఏదైనా ఒక ఇయర్ పాడ్స్ తీసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇప్పుడు ఒకసారి దీని యొక్క సౌండ్ అయితే చెక్ చేద్దాం. బేస్ అయితే చాలా బాగుంది, బేస్ కూడా చాలా బాగుంది. నేను మంచి బేస్ ఉన్న సౌండ్ అయితే పెట్టాను, బేస్ కూడా చాలా బాగుంది. అండ్ క్లియర్గా క్లియర్గా వస్తుంది ఆడియో కూడా. అండ్ కాల్స్ కూడా మాట్లాడి చూశాను ఇప్పుడే, కాల్ కూడా చాలా సూపర్ ఉంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో ఇన్ కేస్ మీరు కనుక MIVIలో లేదా లో కాస్ట్లో బడ్స్ని అయితే తీసుకున్నాను, డియోపాడ్స్ని ప్రిఫర్ చేయండి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బడ్స్ అని చెప్తాను నేనైతే. సో అలాగే మీకు ఇందాక అన్బాక్సింగ్లో మనకి ఇది కొంచెం ఐడెంటిఫై అవ్వలేదు, బట్ రెండు పాడ్స్కి కూడా మనకి ఛార్జ్ అయినప్పుడు ఇండికేషన్స్ అన్నమాట, లైట్స్. అలాగే మనకి కేజ్లో కూడా ఒక రెడ్ కలర్ లైట్ అయితే ఇండికేషన్గా ఉంది. సో ఇది గైస్, ఇన్ కేస్ ఇది మీరు తీసుకోవాలనుకుంటే బెస్ట్ చాయిస్. మీరు కింద ఫ్లిప్కార్ట్ నుంచైనా కొనండి. గైస్ మీకు తెలిసినట్టే మనం లాస్ట్ వీడియోలో అయితే గివేవే అయితే పెట్టాం, MIVI కాలర్ క్లాసిక్ బ్యాండ్. ఆ బ్యాండ్ని మనం ర్యాండమ్ కమెంట్ పిక్కర్ ద్వారా కమెంట్స్లో పిక్ చేయడం జరిగింది. నియర్లీ ఆ వీడియోకి 102 కమెంట్స్ దాకా అయితే వచ్చాయి. ఆ ర్యాండమ్ కమెంట్స్లో మనం బేసిక్గా ఈ విన్నర్ని అయితే ఒక ర్యాండమ్గా పిక్కర్ నుంచి అయితే నేను పిక్ చేశాను. ఆ ర్యాండమ్ కమెంట్ పిక్కర్లో విన్నర్ ఈ అకౌంట్ గల ఓనర్. ఈ అకౌంట్ మనకి బ్యాండ్ యొక్క లైట్ వెయిట్ అండ్ బ్యాండ్ చాలా బాగుంది అని చెప్పి బ్యాండ్ యొక్క ఫీచర్ అయితే పెట్టారు. ఈ అకౌంట్ నాట్ ట్రోల్స్ ఇంపార్టెంట్ సంథింగ్ నేను ఇక్కడ పెట్టాను, చూసి అదే అకౌంట్ నేను పిన్ చేస్తాను కిందన అతని విన్నర్ని. మీరు ఖచ్చితంగా ఆ అకౌంట్ నుంచి మీ ఫోన్ నెంబర్ అండ్ మీ మెయిల్ ఐడి పెట్టండి. నేను కాంటాక్ట్ అయ్యి మీకు ఆ ప్రోడక్ట్ అయితే కొరియర్ చేస్తాను. ఇలాంటి ఇంకా చాలా గివేవేస్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. మీకు ఇంకా గివేవేస్ అవి కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అలాగే ఫ్యూచర్ గివేవేస్లో కూడా మనం లైవ్ కామెంట్ పికింగ్ అలాగే గ్లీమ్ వెబ్సైట్స్ కూడా వాడదాం. చూశారు కదా గైస్ ఈ డియోపాడ్స్ యొక్క ఫీచర్స్, ఇంకా దీని యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్, ఇంకా దీని అన్బాక్సింగ్ వీడియో. మీకు కనుక మార్కెట్లో 1300 బడ్జెట్లో ఒక మేడ్ ఇన్ ఇండియా ఇంకా టచ్ కంట్రోల్స్ ఉన్న ఇయర్ పాడ్స్ కోసం కానీ మీరు వెతుకుతున్నట్టయితే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తా. అది కూడా MIVI రీసెంట్లీ లాంచ్ చేసింది కాబట్టి దీనిలో అప్డేటెడ్ ఫీచర్స్, ఇంకా దీనిలో మంచి ఫీచర్స్ అయితే కేవలం 1300 బడ్జెట్లో అయితే మనకు తీసుకొచ్చింది. సో ఇన్ కేస్ మీకు కనుక ఈ ప్రోడక్ట్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టా, వెంటనే వెళ్ళి కొనుక్కోండి. ఇంకా ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ అలాగే ఇంకా ఇలాంటి ఎన్నో అప్డేటెడ్ ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ మీకు కావాలి, మీకు నోటిఫికేషన్ రావాలి అంటే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడు నా ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ని చూస్తూ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
థ్యాంక్ యూ.